మన జీవితంలో నిజమైన శాంతి ఎక్కడ ఉంది? మనసు ఎలా స్థిరంగా ఉంటుంది? భగవద్గీత మనకు ఈ ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలను ఇస్తుంది. ఈరోజు మనం శ్లోకాలు 111 నుండి 120 వరకు ఉన్న గొప్ప బోధలను ఒక సమగ్ర భావంగా తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాడు. మనసు, ఇంద్రియాలు, కోరికలు ఇవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో. మనిషి ఎప్పుడు శాంతిని పొందుతాడు అంటే అతను తన కోరికలను పూర్తిగా విడిచిపెట్టి నాకు ఇది కావాలి అనే భావన లేకుండా జీవించినప్పుడు. మనసు ఒక సముద్రంలా ఉంటుంది. ఎన్ని నదులు చేరినా సముద్రం ఎప్పుడూ ఒలకబోసుకోదు. అలాగే కోరికలు మన దగ్గరకు వస్తూనే ఉంటాయి. కాని వాటికి లొంగిపోకుండా మనం స్థిరంగా ఉంటే అదే నిజమైన శాంతి. కాని సాధారణంగా ఏమవుతుంది? మన ఇంద్రియాలు బయట విషయాలవైపు పరుగెత్తుతుంటాయి. అవి మన మనసును కూడా తీసుకెళ్తాయి. దాంతో మనం అస్థిరంగా మారిపోతాము. అందుకే ఇంద్రియ నియంత్రణ చాలా ముఖ్యమైనది. ఎవరు తమ ఇంద్రియాలను నియంత్రించగలరో, ఎవరు కోరికలకు బానిసలు కాకుండా జీవిస్తారో వారే నిజమైన జ్ఞానులు. ఇక్కడ ఒక గొప్ప బోధ ఉంది. ప్రపంచం నిద్రలో ఉన్నప్పుడు జ్ఞాని మేల్కొని ఉంటాడు. ప్రపంచం మేల్కొని ఉన్నప్పుడు జ్ఞాని దానికి ఆసక్తి చూపడు. అంటే జ్ఞాని యొక్క దృష్టి భౌతిక విషయాలపై కాకుండా ఆధ్యాత్మిక సత్యాలపై ఉంటుంది. ఇలా జీవించినవాడు చివరికి పొందేది ఏమిటి? బ్రహ్మస్థితి, అంటే పరమశాంతి. అది ఒక స్థితి. అక్కడ భయం లేదు, దుఃఖం లేదు. కేవలం శాంతి, ఆనందం మాత్రమే ఉంటాయి. ఇలాంటి స్థితిలో ఉన్నవాడు జీవితాంతంలో కూడా అయోమయం లేకుండా సుప్రీం స్థితిని పొందుతాడు. ఇలా భగవద్గీత మనకు చెబుతున్నది. శాంతి బయట ప్రపంచంలో కాదు, మన అంతరంగంలోనే ఉంది. మన కోరికలను నియంత్రించి మనసును స్థిరంగా ఉంచితే మన జీవితమే మారిపోతుంది. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భగవద్గీత భావాలను తెలుసుకోవడానికి మాతోనే ఉండండి. ధన్యవాదాలు.